ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గేరు మార్చి స్పీడ్ పెంచాలన్న నిర్ణయానికి వచ్చారు. పాలనను గాడిలో పెట్టి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే అఖిల భారత సర్వీస్ అధికారుల్ని కీలక బాధ్యతల్లో నియమించాలని నిర్ణయించారు. తీరు మారని వారిని ప్రాధాన్యత లేని స్థానాల్లో పెట్టాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా అధికార యంత్రాంగం ప్రక్షాళనకు సీఎం కసరత్తు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఐఏఎస్ల బదిలీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇన్సైడ్ స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజాపాలన ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఇక అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మరింత ఫోకస్ పెట్టారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. పాలనను గాడిలో పెట్టి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఐఏఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధం చేస్తున్నారు. 2 ఏళ్లుగా వీరి పనితీరును గమనించారు. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని కొందరు అధికారులను పద్ధతి మార్చుకోవాలని సలహాపూర్వకంగా సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చినా కొందరిలో మార్పు లేదు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారితో లక్ష్యాలను చేరుకోలేని పరిస్థితి. దీంతో అలాంటి వారికి స్థానచలనం కల్పించాలని నిర్ణయించారు. నిన్నటి వరకు పంచాయతీ ఎన్నికల కోడ్తో అధికార యంత్రాంగం ప్రక్షాళనపై సీరియస్గా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఈ ప్రక్రియ ముగియడంతో ఏ క్షణమైనా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. దీనిపై కసరత్తును పూర్తి చేశారని తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు సరిగా చేరాలన్నా, సర్కార్కు మంచి పేరు రావాలన్నా అధికారుల పనితీరు కీలకం. ప్రభుత్వానికి వారే కళ్ళు, చెవులు. సీఎంగా బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాలనపై పట్టు సాధించడం కోసం ఒక్కో అధికారి పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా కొందరిలో ఇంకా పాత వాసనలు పోవడం లేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి గమనించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటికీ చాలా శాఖల్లో ఉన్నతాధికారులను మార్చలేదు. ప్రాధాన్యత ఉన్న పోస్టుల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను మాత్రమే మారుస్తూ వచ్చింది. కానీ పాలనను పరుగులు పెట్టించడానికి భారీ ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారుల నుంచి టాప్ టు బాటమ్ ఆఫీసర్లను మార్చాలని డిసైడ్ అయింది. 2 ఏళ్లుగా ఒకే శాఖలో పనిచేస్తున్న కార్యదర్శుల పనితీరు ఆధారంగా స్థానచలనం కల్పించాలని డిసైడ్ అయ్యారు. ఇన్ఛార్జీల పాలనలో ఉన్న శాఖలకు ఇక పూర్తి స్థాయి అధికారులను నియమించనున్నారు. పనితీరు మార్చుకొని మాట వినని వారిని ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి పంపనున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్న వారితో పాటు చురుగ్గా లేని ఐఏఎస్ల జాబితా సిద్ధమైంది. మంత్రులతో సమన్వయం, ఫైల్స్ క్లియరెన్స్, శాఖలోని సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చే విషయంలో చొరవ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అధికారుల గ్రేడింగ్ జాబితాను రెడీ చేసింది. చొరవ తీసుకుని పనిచేసే ఆఫీసర్స్ను ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో నియమించాలని నిర్ణయించింది. పనితీరు మార్చుకోని అధికారులను పక్కకు తప్పించి ప్రాధాన్యత లేని పోస్టుల్లో పెట్టనుంది. పాలనలో తన మార్కు కనిపించేలా ఈ దఫా ప్రక్షాళన ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది. కేవలం శాఖల్లో మాత్రమే కాదు, సీఎంఓ అధికారులను సైతం మార్చే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కొందరు అధికారులు చురుగ్గా పనిచేయడం లేదని, దీంతో ఆ ప్రభావం పాలనపై పడుతుందనే ఫీడ్బ్యాక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కొందరు అధికారులు కీలకమైన నిర్ణయాల్లో సీఎంను తప్పుదారి పట్టిస్తున్నారని, అది ప్రభుత్వానికి కొన్నిసార్లు ఇబ్బంది అవుతోందని భావిస్తున్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ నిర్ణయాల్లో కొన్ని లీక్ అయినట్లు సమాచారం. దీంతో సీఎంఓలో సైతం ఒకరిద్దరు ఆఫీసర్ల మార్పు ఉండొచ్చని చర్చ జరుగుతోంది. మరోవైపు జిల్లా కలెక్టర్లలో కొందరి తీరుపై సీఎం అసంతృప్తితో ఉన్నారు. ఏసీ గదులను వీడి ప్రజల దగ్గరకు వెళ్లాలని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినా తీరులో మార్పు లేదు. అలాంటి వారితో పాటు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న జిల్లా కలెక్టర్లను తప్పించనున్నారు.
పనితీరు ఆధారంగా 33 జిల్లాల కలెక్టర్లకు గ్రేడింగ్, ర్యాంకింగ్ రెడీ చేశారు. పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని కలెక్టర్లకు బదిలీ తప్పదని భావిస్తున్నారు. విజనున్న అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఏ క్షణమైనా బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.